విజేంద్ర అందరూ అయితే దుర్గా నీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక దుర్గాని చూసి విజేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నువ్వు కోలుకున్నా మాకు అదే చాలు అనేది అంటూ ఉంటాడు. ఇక అవంతిక అయితే దుర్గతో ఇలా అంటూ ఉంటుంది, వదిన నువ్వు కోలుకోవాలని అన్నయ్య గుడిలో ఏం చేశాడో తెలుసా, ఏం జరిగిందో తెలుసా అనేది అంటూ ఉంటాడు. గుడి చుట్టూ మోకాల మీద ప్రదక్షిణలు చేశాడు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి దుర్గ ఏదో ఒకసారిగా షాక్ అయ్యి ఎందుకు అలా చేశారు అనేది ఇలా లేచేసరికి విజయేంద్ర ఇలా అంటూ ఉంటాడు, నువ్వు చేసిందంతా పోల్చుకుంటే నేను చేసిందేమి ఎక్కువ కాదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి దుర్గ అయితే ఏంటి అని అలా చూస్తూ ఉంటుంది. అవును దుర్గా, నువ్వు నాకు చేసే దీంతో పోల్చుకుంటే నేను చేసింది ఏమీ కాదు అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి దుర్గ అయితే అలా చూస్తూ ఉంటుంది. నీకు ఇంకా చెప్పాలి అని చెప్పి అవంతికత అంటూ ఉంటుంది. అలా అనగానే విజేంద్ర ఒకసారిగా అవంతిక కొంచెం కామ్గా ఉంటావా అని చెప్పితే అవంతికని ఏం చెప్పనివ్వకుండా అలా ఉంటూ ఉంటాడు. ఇక దుర్గ అయితే విజేంద్ర కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక విజయేంద్ర దుర్గకి ఏం భయం లేదు అని చెప్పితే ఇక ధైర్యం చెప్తూ ఉంటాడు.